హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్ టెక్ ఇన్ఫో తెలుగు. నేను మీ సుందర్ సుద్ది గారి. ఫ్రెండ్స్, ఈరోజు మంచి బడ్జెట్లో మనకి వైఫై సపోర్ట్తో బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ఇది వచ్చి బ్రదర్ కంపెనీ. మోడల్ వచ్చి బ్రదర్ B2000D అండి. ఇది డూప్లెక్స్ ప్రింటింగ్ అండి. ఇది పేజ్ కాస్ట్ కూడా మనకి 36 పైస్ పడుతుంది. ఇది నేను 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఈ మోడల్ మొత్తం నేను వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ అన్బాక్సింగ్ వీడియో. యూజర్ మాన్యువల్ ఇచ్చినారు. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఒకసారి మొత్తం మీరు మాన్యువల్ మొత్తం ఒకసారి చూడండి. ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ సిడి ఇచ్చినారండి. మీరు ఈ సిడి డ్రైవ్ ఆప్షన్ లేకుండా ఉంటే ఆన్లైన్లో బ్రదర్ వెబ్సైట్కి వెళ్తే దాంట్లో మన సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి సీరియల్ నెంబర్ మోడల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి దీన్ని సాఫ్ట్వేర్ దొరుకుతుంది. అది డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసి. ఇది క్యాట్రిడ్జ్ అండి. ఇది కంపెనీ వాళ్ళు క్యాట్రిడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇంచుమించు మనకి 2600 2700 ప్రింట్స్ వస్తాయండి మనకి. ఇది డ్రమ్ యూనిట్ అండి. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను. కనెక్టింగ్ కేబుల్ ఒకటి ఇచ్చినారు. ఇది పవర్ కేబుల్ ఇన్బుల్ట్తో వస్తుందండి. ఇది డీఅటాచబుల్ కాదు. ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసుకోండి. ఇది ఇలా ఓపెన్ చేస్తే మనము క్యాట్రిడ్జ్ దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలా, ఏదైతే క్యాట్రిడ్జ్ ఉందో. ఈ ప్రొడక్షన్స్ అన్నీ రిమూవ్ చేసేయండి. దీన్ని ఈ డ్రమ్ని అలాగే మనం లోపల ఇన్సర్ట్ చేయాలండి. ఇది క్యాట్రిడ్జ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి క్యాట్రిడ్జ్ యాక్చువల్గా అదర్ కంపెనీస్ క్యాట్రిడ్జెస్ అయితే మనకి అరౌండ్ ఒరిజినల్ అయితే 3000 ప్లస్ ఉంటుందండి విత్ జిఎస్టీ. బ్రదర్ కంపెనీ మాత్రం మనకి రీజనబుల్లో 850 ప్లస్ జిఎస్టీ ఇస్తున్నారు. మనం బయట కంపాటబిలిటీ క్యాట్రిడ్జెస్ రీఫిల్లింగ్ చేసుకుంటాం. దానివల్ల రీఫిల్లింగ్ చేస్తే ప్రింటర్ పాడైపోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే క్యాట్రిడ్జ్లో ఉన్న టోనర్ పౌడరు అది వాళ్ళు బయట లో క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మనకి హార్మ్ఫుల్ కూడా వస్తుందండి. స్కిన్ ఎలర్జీస్, క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో రీఫిల్లింగ్స్ ఎంకరేజ్ చేయబాకండి. మ్యాక్సిమం మీకు కుదిరితే కొత్త క్యాట్రిడ్జే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇలా లాక్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అదే లాక్ పడిపోతుంది. ఇంకా మనకి డోర్ క్లోజ్ చేసేసి ఫ్రెండ్స్, ఇందులో మనము పేపర్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చి మనకి A4 పేపర్స్, ఎమర్జెన్సీ పేపర్స్ A4 కానీ, లేదా ఒక పేపర్ 2 పేపర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. A4 కానీ, లీగల్ కానీ, లేకపోతే లెటర్ హెడ్ సంబంధించిన పేపర్స్ కానీ, అడ్జస్ట్మెంట్ సైజెస్ కానీ ఏదైనా ఇక్కడ చేసుకోవచ్చు. మనం మెయిన్గా A4 పేపర్స్ పెట్టుకోవాలంటే ఇందులో పెట్టుకోవాలండి. ఇలాగా పట్టుకొని ఈ సైడ్స్ ఓపెన్ చేస్తే ఈ ట్రే ఇలా ఓపెన్ అవుతుంది.
ఇలా ఓపెన్ అవుతుందండి ఇది. ఇందులో మనకి ఈ సైజు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకొని మనం ఇది కూడా ఇలాగ ముందుకి వెనక్కి చేసుకోవచ్చు. మనకి A4 పేపర్స్ కావాలనుకుంటే A4 ఇందులో ఇలా పెట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు శాంపిల్ చూపిస్తాను. A4 పేపర్స్ అండి ఇవి. ఇలా పెట్టి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్ సైజ్ A4కి ఇలా సెట్ అవుతుంది. లీగల్ కావాలంటే మనకి లీగల్ ఫ్రంట్ పెట్టుకోవాలండి. ఇది మళ్ళీ ఇలాగే తీసేసుకొని ఇందులో ఇలాగే సేమ్ ఇలాగే ఓపెన్ చేసి ఇలాగే ఇన్సర్ట్ చేసేస్తే మనకి ఇది సెట్ అయిపోతుంది. మీకు లీగల్లో ప్రింట్ కావాలంటే ఇది ఓపెన్ చేసి ఇందులో మనం లీగల్ పేపర్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ A4 పెడితే మనకి ఈ సైజ్కి వస్తుంది. అది లీగల్ ఆప్షన్ కూడా మనం ఇందులో తీసుకోవచ్చు. లీగల్ కానీ లెటర్ హెడ్స్ కానీ ఏమైనా ఉంటే ఇందులో నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు USB కేబుల్ వెనకాల కనెక్ట్ చేయడం చూపిస్తాను. ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఈ పోర్ట్లో ఇది మన CPU కనెక్ట్ చేసేసుకొని మనకు ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడే పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేస్తున్నానండి. ఆన్లైన్లో మనం సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూపిస్తాను.
పేపర్ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఏమైనా లెటర్ హెడ్స్ కానీ ఏమైనా బాండ్ పేపర్స్ కానీ ప్రింట్అవుట్ తీయాలనుకుంటే ఇందులో నుంచి మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను A4 పెట్టాను. తర్వాత మీరు లీగల్ పేపర్స్ కూడా కావాలంటే ఇక్కడ పెట్టి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది A4 బాక్స్, ఇందులో ఓన్లీ A4 మనకి. ఓపెన్ చేసి మొత్తం పేపర్స్ అంతా ఈ లాస్ట్ దాకా అని ఈ పేపర్స్ మొత్తం ఇందులో ప్లేస్ చేసుకుని మీరు ఒక సైజ్ అంతా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇది ఇందులో ఇన్సర్ట్ చేసేసి రన్ అయ్యేటప్పుడు మనకి ఫ్యాన్ ఆటోమేటిక్ రన్ అవుతుంది. హీట్ ఏమైనా ఉంటే దాన్ని అవుట్ చేస్తుంది. ఆటోమేటిక్ ఇదే తీసుకుంటుంటుంది. దాని మన 2 సైడ్స్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. లాంగ్ ఎడ్జ్ వల్ల షార్ట్ ఎడ్జ్ వల్ల ఉపయోగం ఏంటంటే, లాంగ్ ఎడ్జ్ అంటే ఈ ప్రింట్ మొత్తం తీసుకొని లాంగ్లో పేపర్ని టర్న్ చేసుకుంటుంది. షార్ట్ ఎడ్జ్ అంటే ప్రింట్ తీసుకున్న మధ్యలో సగంలో నుంచి మనకి పేపర్ని టర్న్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మంచి కంటెంట్స్ కోసం, టెక్ న్యూస్ కోసం, గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.